హాయ్ హలో నమస్తే. ఐ యామ్ సిద్ధు. వెల్కమ్ టు సిద్ధు ఎక్స్‌ప్రెస్. మనం చాలా విషయాల్లో అమెరికా డెవలప్ అయిన దేశం అంత ఇంత రిచ్చి అనుకుంటూ డాలర్లు ఇస్తారనుకుంటూ అందరం అమెరికా పోవాలనుకుంటూ చేస్తాం. ఓకే. వాటి వరకు ఓకే. కానీ అక్కడ ఉన్నా కూడా డార్క్ సర్కిల్స్, డార్క్ నైట్స్, డార్క్ యాంగిల్స్ చాలా భయంకరంగా ఉంటాయి. మనం ఇక్కడ లోకల్‌లో చూసి కొన్ని ఇలా ఉంది, ఇండియాలో ఉంది, అలా ఉంది, ఇండియా అలా ఇలా, బంగ్లాదేశ్ అలా, పాకిస్తాన్ ఇలా అనుకుంటున్నామా? వీటికంటే 100% ఎక్కువ క్రైమ్ అక్కడుంది. 100% డార్క్ సైడ్ అక్కడుంది. కావాలని కుట్రలు చేసి తొక్కి పడేస్తారంతే. జీవితాలు ఆగం చేసి పడేస్తారంతే. అలాంటి సందర్భాలు, అలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. అందులోనే ఈ మధ్య జరిగిన ఒక పెద్ద ఉదాహరణ, ఒక పెద్ద చెప్పుకోదగ్గ విషాదకరమైన విషయం ఏంటంటే వేదం సుబ్రహ్మణ్యం గారి విషయం. సుబ్బు అంటారు ఆయన్ని. ఆయన చెయ్యని నేరానికి అని ఏ నేరము చెయ్యలేదు. కానీ 43 సంవత్సరాల పాటు జైల్లో ఉండాల్సి అంటే ఆధునికమైన ఎన్నో హంగులు, ఎంతో ఆర్భాటంగా, ఎంతో బలమున్న, ఎంతో స్ట్రాంగ్‌గా ఉండే వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళ విచారణ ఏమైంది? ఒక నిర్దోషిని దోషిగా నిలబెట్టారు. 43 సంవత్సరాల పాటు తాను చెయ్యని నేరం కోసం అక్కడ జైల్లో ఉండాల్సి వచ్చింది. అంటే ఇండియాలో ఇంకో దేశాల్లో లేవా అంటే ఉండొచ్చు. కానీ అంత అభివృద్ధి చెందిన దేశం అయినప్పుడు వాళ్ళు మాక్సిమం న్యాయానికి ప్రాముఖ్యత ఇవ్వాలి కదా. అది కూడా వేరే దేశం నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్న వాళ్ళకి కావాలి. ఒక ఇండియా నుంచి వచ్చిన వాళ్ళకి ఒక నిర్దోషిని దోషిగా పెట్టడం ఏంటి? దోషిని పట్టుకోలేక నిర్దోషిని ఇరికిచ్చేశారా? మొత్తానికి అయితే ఏం చేశారో గానీ అతని జీవితం మొత్తం జైల్లోనే మగ్గిపోయింది. వేదం సుబ్రహ్మణ్యం ఆయన పేరు. ఆయన పుట్టి పెరిగింది ఇక్కడ కాదు. ఆయన కంప్లీట్ గా అక్కడే ఉన్నారు. ఇక్కడ ఆయనకు ఆస్తులు లేవు, ఇక్కడ ఏమీ లేవు, ఇక్కడ నివసించడం కూడా లేదు. కంప్లీట్ గా అక్కడే ఉన్నారు. 43 సంవత్సరాల తర్వాత తెలిసింది ఆయన రూమ్మేట్ ద్వారా ఆ మర్డర్ చేసింది ఈయన కాదు, ఈయనకు సంబంధమే లేదు, అనవసరంగా తన జీవితాంతం జైల్లో ఉన్నాడని తెలిసి సరే అని అతన్ని రిలీజ్ చేశారు. 43 సంవత్సరాల జీవితం అయిపోయింది, ఇంకా ఏం రిలీజ్? సరే రిలీజ్ చేశారు. ఏజ్ బారైపోయింది, ముసలాయన అయిపోయాడు, రిలీజ్ చేశారు. మరి రిలీజ్ చేసి మళ్ళీ ఏమైనా ఉంచారా అంటే అది లేదు. రిలీజ్ చేయంగానే వెంటనే అతన్ని నిర్బంధించారు. ఇదేంటి మళ్ళీ? నిర్దోషం తెలిసిపోయింది కదా, మళ్ళీ నిర్బంధించడం ఎందుకు అంటే రకరకాల కారణాలు చెప్తున్నాను. అతన్ని బహిష్కరిస్తాం, మేము అమెరికాలో ఉంచాము, మీది ఇండియా కాబట్టి మీరు ఇండియాకి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇదేంటి? దాని వెనక చాలా మతలబు ఉంది, చాలా కుట్ర ఉంది, చాలా కథలు ఉంటాయి. అవి ఏంటో మనం తెలుసుకుందాం. 1980లో ఆయన కాలేజ్ ఫ్రెండ్ టామ్ కిన్సర్ అని ఒక ఆయన ఉండేవాడు. ఈయన ఎటనే రైడ్కి వెళ్దామన్నప్పుడు అతని వెహికల్ మీద లిఫ్ట్ ఇవ్వమని అడిగాడు. ఎవరు? సుబ్బు అంటే వేదం సుబ్రహ్మణ్యం. సో అడిగితే అతను నో అని చెప్పేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈయన దారి చూసుకున్నాడు. కట్ చేస్తే ఏమైందంటే ఆయన కనిపించకుండా పోయాడు. అతను ఉండే ప్లేస్ లో వెహికల్ లేదు. ఇదేంటి? చివర్లో ఎవరు అతనితో మాట్లాడారు అని చూస్తే ఇతను అతన్ని రైడ్ లిఫ్ట్ అడిగాడు. రైడింగ్ లిఫ్ట్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు, వెళ్ళిపోయాడు. ఇతనికి చాలా కోపం వచ్చింది ఆయన మీద అని పోలీసులు నిర్ధారణ చేసుకున్నారు. దాదాపు 9 నెలల తర్వాత ఆయన బాడీ దొరికింది. ఎవరిది? టామ్ కిన్సర్. అతని తల మీద బుల్లెట్ గాయం ఉంది. అంటే ఈ పని వేదం సుబ్రహ్మణ్యమే చేశాడు అనుకున్నారు. ఇక్కడ వాళ్ళు సిన్సియర్ గా కేసును విచారణ చేస్తే, ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తే దోషులు దొరికేవాళ్ళు. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఇదంతా మనకు అవసరం అరబై అనుకున్నారు, మరి ఏంటో తెలియదు. కానీ చివరిలో ఎవరైతే సుబ్రహ్మణ్యం ఆయన అడిగాడని చెప్పి ఒకే కారణం చూపించి ఈయనకు దోషిగా పడకపోయి లోపలేసి రకరకాల విచారణల తర్వాత ఎక్కడ ఏ రకమైన దోషులు లేరు, ఈయనే దోషి అని నిర్ధారించేసి జీవిత ఖైదేశారు. ఆ విధంగా జైల్లో పెట్టారు. ఆ తర్వాత ఆయన మీద ఈ మాదక ద్రవ్యాల కేసు, డ్రగ్స్ కేసు కూడా ఉంది అని తిరగతోడి, అది కూడా ఆయన డ్రగ్స్ కూడా ఆయన సేవించాడు లేదా అమ్మాడు అని చెప్పేసి ఆయన మీద కేసులు పెట్టి దాని మీద ఒక 5 సంవత్సరాల జైలు శిక్ష కూడా వేశారు. ఈ 2 జైలు శిక్షలతో ఆయన జైల్లో ఉంటున్నాడు. ఈ విధంగా ఆయన 43 సంవత్సరాల పాటు జైల్లోనే ఉండాల్సి వచ్చింది. అయితే జైల్లో ఉండి కూడా నేను ఎప్పుడు చేయలేదు, ఎప్పుడు ఏ నేరం చేయలేదు, ఆ హత్యను చేసింది కాదు, మీరు ఎంక్వైరీ చేయండి, మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేయండి అనుకుంటూ అతని ఫ్యామిలీ వాళ్ళు ఎన్నో సార్లు కోర్టుకి అప్పీల్ చేస్తూనే ఉన్నారు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా అతనే దోషి అని చెప్పడానికి ఆధారాలు లేవు, దోషి కాదు అని చెప్పడానికి ఆధారాలు లేవు. కోర్టు అతని విచారణని అలా డిలే చేస్తూ వచ్చింది. ఆ విధంగా అతను జైల్లోనే ఉండాల్సి వచ్చింది. కానీ ఆయన ఒరిజినల్ గా క్రిమినల్ కాదు. ఇక ఆయనకు అర్థమైంది ఈ ఫైటింగ్ జరుగుతూనే ఉంటుందని చెప్పేసి ఆయన తన ఒరిజినల్ గా తన మంచితనంతో, సత్ప్రవర్తనతో జైల్లో ఉండడం మొదలు పెట్టాడు. అతన్ని జైలు రికార్డ్స్ కూడా మొత్తం అబ్జర్వ్ చేస్తే అతను చాలా కూల్ గా, చాలా మంచోళ్ళలాగా ఉండడం అనేది గవర్నమెంట్, కోర్టు అబ్జర్వ్ చేశాయి. సో రీసెంట్ గా అతను ఆ హత్య చేయలేదు, వేరే వాళ్ళు ఎవరో చేశారు అన్నట్టు కొన్ని ఆధారాలు లభించాయి. ఆ ఆధారాలు లభించిన తర్వాత అటువైపు మళ్ళా ఇన్వెస్టిగేట్ చేశారు పోలీసులు. చేస్తే అక్కడెక్కడా కూడా ఈ సుబ్రహ్మణ్యంకి ఎలాంటి సంబంధం లేదు అని తెలిసింది. అసలైన దోషులు దొరకలేదు గాని ఇతను దోషి కాదు అని అర్థమైంది. అతన్ని జైలు నుంచి బయటికి తీసుకొచ్చారు. సో కోర్టు ఏంటంటే ఎన్నో సార్లు అప్పీల్ చేశారు, మీరు అతని కోసం మీరు అప్పీల్ చేయకండి, ఇక నుంచి విచారణ చేపట్టాము అని చెప్పింది. ఎందుకంటే అన్ని సార్లు ప్రయత్నాలు చేశారు. వాళ్ళ బ్రదరు, వాళ్ళ సిస్టర్,
ఆఫీసర్ వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా వాళ్ళు. సో నిర్దోషి అయినప్పుడు జైల్లో ఎందుకు అని జైలు నుంచి బయటికి పంపించేశారు. కానీ బయటికి రాగానే మళ్ళీ ఏమైంది, అతని మీద మాదక ద్రవ్యాల కేసు ఉంది కదా, డ్రగ్స్ కేసు. ఆ డ్రగ్స్ కేసులో 5 ఏళ్ల జైలు శిక్షతో పాటు దేశం నుంచి బహిష్కరణ అనేది కూడా వేశారు. ఇప్పుడు ఆయన్ని దేశం నుంచి బహిష్కరించాలా అంటే బ్యాన్ చేయాలి. సో ఆయన్ని బ్యాన్ చేయాలా, పంపించేయాలంటే మరి ఎక్కడికి పంపించేయాలా? సో వీళ్ళు ఏం చేశారంటే ఇతను బయట ఉండకూడదు, ఏది మాదక ద్రవ్యాల కేసు సంబంధించి ఇతను బహిష్కరణ ఉంది కాబట్టి దేశంలోకి అడుగుపట్టకూడదు కాబట్టి రిలీజ్ అవ్వగానే తీసుకెళ్లి మళ్ళీ నిర్బంధించారు. ఏమంటారు ఇప్పుడు, అతన్ని బహిష్కరించి అమెరికా నుంచి ఇండియాకి పంపించేస్తాము, అప్పటిదాకా నిర్బంధంలోనే ఉంటాడు. ఇప్పుడు వీళ్ళు అసలు మాకు ఇండియాతో సంబంధమే లేదు, ఆ సుబ్రహ్మణ్యం 9 నెలల వయసులో అంటే చిన్నప్పుడు పుట్టింది ఇక్కడే గాని ఆయన 9 నెలల వయసులో ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఆయన ఫ్యామిలీ అమెరికాకి వెళ్ళిపోయింది. ఎప్పుడు ఆయన ఇండియాకి రాలేదు. అలా బంధువులు ఇక్కడ ఉండొచ్చు కానీ అందరూ దూర బంధువులు ఉంటారు, అంత అటాచ్మెంట్స్ లేవు. అలాంటిది ఇన్ని రోజులు తన సొంతం వాళ్ళందరికీ దూరంగా జైల్లో ఉన్నాడు. ఇప్పుడు తన సొంతం వాళ్ళు ఎవరూ లేకుండా తెలిసి అసలే తెలియని దేశంలోకి పట్టుకొచ్చి మళ్ళీ ఇక్కడ పడేస్తే ఇది అంతకంటే ఎక్కువ జైలు అవుతుంది కదా. ఇప్పుడు జైలు అంటే ఏంటి, తన వాళ్ళందరికీ దూరంగా ఉంచడమే కదా, ఎవరితో కలిసి. అక్కడ 4 గోడల మధ్యలో ఉన్నాడు, ఇక్కడ వేరే దేశంలో ఉంటాడు. ఇది కూడా ఒక రకమైన పనిష్మెంటే కదా. బహిష్కరణ అంటే అర్థం ఏంటి, ఎప్పుడు లైఫ్ లాంగ్ గానే ఆ దేశానికి వెళ్లే అవకాశం లేదు. సో ఇది ఇంకా పనిష్మెంటే, అంటే పనిష్మెంట్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఎంక్వైరీలో ఫెయిల్ అవ్వడం వల్ల, మీ ఫెయిల్యూర్ వల్ల ఆయన జీవితం అంతా జైల్లో ఉన్నాడు. కోర్టుకు అప్పీల్ చేస్తున్నారు, గవర్నమెంట్కి అప్పీల్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఆయన మళ్ళా జైల్లోనే నిర్బంధించారు. సో డార్క్ సైడ్ చూడండి ఎన్ని ఉంటాయో. ఎంక్వైరీ చేయలేక పోనీ దోషి అని ఎలా నిర్ణయించారు, ఆయన్ని నిర్ణయించేశారు. ఎవరినో ఒకరిని దోషి నిర్ణయించి లోన పడేస్తే ఎంక్వైరీ పక్కన పడేయచ్చు, ఇన్వెస్టిగేషన్ పక్కన పడేయచ్చు అనుకున్నారా? ఇలాంటి పరిస్థితి కూడా ఉందా అంటే అక్కడ ఇంకా చాలా ఉన్నాయంట. ఒక రిచ్ దేశంలోనే రిచ్ రేంజ్ లోనే ఉంటాయంట. చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది అతను పుట్టుకతో ఇండియన్ కావచ్చు కానీ ఎప్పుడు ఇండియాలో లేడు. మళ్ళీ ఆయన బహిష్కరించి ఇండియాకి పంపిస్తే మళ్ళీ ఆయనకి కొత్త జైలు లాగా అవుతుంది. అంటే మన ఇండియా జైలు కాదు కానీ తన వాళ్ళు ఎవరూ లేని దేశం ఇది. ఇక్కడికి వచ్చి మళ్ళీ ఈ ఏజ్ లో ఆయన మళ్ళీ కొత్త జీవితం స్టార్ట్ చేయాలి. ఇన్కమ్ ఎట్లా, ఇవన్నీ ఆయనకు ప్రాబ్లమే. ప్రస్తుతానికైతే అప్పీల్స్ మీద అప్పీల్స్ నడుస్తా ఉన్నాయి. చూద్దాం ఇప్పటికైనా ఆ గవర్నమెంట్ తెలుసుకొని ఒక నిర్దోషిని కొన్ని సంవత్సరాల పాటు లైఫ్ లాంగ్ 43 సంవత్సరాల పాటు జైల్లో ఉంచినాం కదా అని రియలైజ్ అయ్యి అతన్ని రిలీజ్ చేసి అతని ఫ్యామిలీ దగ్గర వస్తే చాలా బాగుంటుందని మనం కోరుకుందాం, ఆశిద్దాం. మీరేమంటారు? తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, కొత్త కొత్త విషయాలు తెలుసుకుందాం. ఈ సుబ్రహ్మణ్యం విషయంలో మీ ఒపీనియన్ ఏంటి, మీకు ఏమనిపించిందో తప్పనిసరిగా మీరు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.